నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ కోర్టు తీర్పును వెలువరించింది. గతేడాది జూలై ఆగస్టు మధ్య జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఆమెను బాధ్యురాలిగా గుర్తించింది. అప్పట్లో ఈ అల్లర్లలో 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారందరి మరణానికి షేక్ హసీనా బాధ్యురాలు అని తేల్చి చెప్పింది కోర్టు. ఆమెతో పాటు ఆ దేశ మాజీ హోంశాఖ మంత్రి ఆపదుజ్జామన్ ఖాన్ కమల్కు కూడా స్పెషల్ ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది. పదవిని నిలుపుకోవడానికి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం చెలరేగింది. దీన్ని అణిచివేయడానికి షేక్ హసీనా, ఖాన్ కమల్ నరమేధానికి పాల్పడినట్లు ట్రైబ్యునల్ పేర్కొంది. ఆమె తీరు మానవత్వానికి మచ్చ అని న్యాయస్థానం అభిప్రాయపడింది. షేక్ హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఆమె చేతులు రక్తంతో తడిచాయని, ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశానని కోర్టు తెలిపింది. ఇదే కేసులో మాజీ పోలీస్ జనరల్ ఇన్స్పెక్టర్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించి ఆయనకు ఇంత తక్కువ శిక్ష విధించడానికి కారణాలు లేకపోలేదు. షేక్ హసీనా, ఖాన్ కమల్కు వ్యతిరేకంగా ట్రైబ్యునల్కు కావాల్సిన సాక్ష్యాధారాలను అబ్దుల్లా సమర్పించారు. న్యాయ విచారణ జరగడానికి సహకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం శిక్ష తగ్గించింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. 2024 జూలై ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే ఈ నిరసన జ్వాలల్ని అప్పటికి షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఇందులో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అల్లర్లు మరింత తీవ్ర రూపం దాల్చాయి. దీంతో బంగ్లాలోని హసీనా సర్కార్ కుప్పకూలిపోయింది. అదే సమయంలో ప్రాణభయంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని విడిచిపెట్టారు. బంగ్లా నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఆమె ఉన్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఆమె ఇంటర్వ్యూస్ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాలో మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. 2024 జూలై ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లకు ఆమె కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరసనకారులను చంపడం, తీవ్రంగా గాయపరచడం వంటి దారుణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. షేక్ హసీనా రెచ్చగొట్టే ఆదేశాలిచ్చి అల్లర్లు మరింత ప్రోత్సహించారని, నిరసనకారులపై ప్రాణాంతక దాడులు సాగించడానికి అప్పటి హోంమంత్రి ఖాన్ కమల్ ప్లాన్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనాతో పాటు సలహాదారులు, నేతలు, సైనిక అధికారులపై నేరారోపణలు నమోదు చేసింది యూనస్ సర్కార్. ఈ క్రమంలోనే ఢాకా కేంద్రంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది. రీసెంట్ గా ఈ కేసులోనే షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరింది. అయితే దీనికి ముందే పలు సందర్భాల్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని కోరింది, కానీ భారత్ స్పందించలేదు. అయితే ఈ తీర్పు సమయంలో భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా స్పందించారు. আওয়ামী লীগ শ্রেণীలను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేశారు. বাংলাদেশে আইনের শাসন প্রতিষ্ঠা করেছিলাম, ন্যায় বিচার বাহিনীর ক্যাম্পে দিয়ে দিয়েছিল দিনের পর দিন. ఇది అల్లా ఇచ్చిన జీవితం అన్న ఆమె తనకు ఎలాంటి భయం లేదన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందని, ఇలాంటి తీర్పులు తననేం చేయలేవన్నారు. తనపై వచ్చినవి పూర్తిగా తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చారు. అవామీ లీగ్ అనేది ప్రజల్లో నుంచి పుట్టిందని, అలాంటి పార్టీని నాశనం చేయాలని యూనస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అయితే అది అయ్యే పని కాదని, ప్రజలే ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హసీనా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ అట్టుడుగుతోంది. ఒకప్పుడు అధికార పీఠాన్ని విడిచిపెట్టి షేక్ హసీనాను పారిపోయేలా చేసిన విద్యార్థి ఉద్యమం కొత్త రూటు తీసుకుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పిలుపులు సైతం తాత్కాలిక ప్రధాని యూనస్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. దీంతో అక్కడ రాజకీయ అస్థిరత పెరుగుతోంది. ఇప్పటికే ఢాకాలో లాక్డౌన్ సక్సెస్ కావడంతో ఆ పార్టీ మరో రౌండ్ ఆందోళన చేపట్టింది. యూనస్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని అవామీ లీగ్ స్పష్టం చేసింది. ఈ ఉద్యమం తమ కోసం కాదని, దేశ ప్రజల కోసమేనని తేల్చి చెప్తోంది. యూనస్ ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తుల హత్యాకాండల ఉద్దేశానికి, భయానక ధోరణికి హసీనా మరణశిక్షే నిదర్శనమని మండిపడుతోంది. ఇక ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలకు టైం దగ్గర పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఓవైపు ఎన్నికలు, మరోవైపు దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నిరసనల నేపథ్యంలో ఆ పార్టీపై నిషేధం విధించింది యూనస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే వాజేద్ స్పందించారు. అవామీ లీగ్ లేకుండా బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనివ్వమన్నారు. తమ ఉద్యమం రోజురోజుకు బలపడుతోందని, ఈ పార్టీ మళ్లీ చిగురిస్తుందన్నారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా తాము పోరాడుతూనే ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిగ్గా ఇదే టైంలో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పొచ్చింది. దీంతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంటోంది. మరి విద్యార్థుల ఉద్యమం యూనస్ సర్కార్ను కూడా గద్దెదించుతుందా, లేదా ఇది హసీనాపై ఉన్న వ్యతిరేకతను తగ్గిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ విషయంపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.